ఈరోజు జన్నారం మండల సిపిఎం పార్టీ మండల కమిటీ సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. ఈ మండల కమిటీ సమావేశంలో కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ప్రధానమైనటువంటిది ఏంటిదంటే ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి నరేంద్ర మోడీ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం బొగ్గు బ్లాకులను, బొగ్గు గనులను ప్రైవేటు వాళ్ళకు అప్పచెప్పి ఇవాళ సింగరేణి సంస్థను నిర్వీర్యం చేసే విధానానికి పూనుకోవటం జరిగింది. కాబట్టి ఈ సింగరేణి సంస్థలను కనుక, బావులను కనుక ప్రైవేటు వాళ్ళకు అప్పచెప్తే ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగుల పరిస్థితి దారుణంగా ఉంటుంది. ఇప్పటికే నిరుద్యోగుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. కాబట్టి సింగరేణిని మనం కాపాడుకోవాలి. మనం ప్రైవేటు సంస్థలకు అప్పచెప్పే విధానాన్ని బీజేపీ గవర్నమెంటు ఏదైతే సింగరేణి సంస్థలను, మన బొగ్గు గనులను ప్రైవేటు వాళ్ళకు అప్పచెప్పే విధానాన్ని తిప్పికొట్టాలంటే పెద్ద ఎత్తున అందరూ దీన్ని నిరసించవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ 3వ 4వ తారీఖు నాడు మండల వ్యాప్తంగా అన్ని శాఖ సభ్యులు, ప్రజలు, ప్రజాస్వామికవాదులందరూ కూడా పాల్గొని నిరసన తెలియజేయాలని చెప్పి మండల కమిటీ ఆధ్వర్యంలో తీర్మానం చేయడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొని ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలని చెప్పి తెలియజేస్తున్నాం.